లార్డ్. ఐ హోప్ యూర్ ఆల్ గుడ్ బై గాడ్స్ గ్రేస్. ఈరోజు దేవుని వాక్యం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి. సామ్స్ 108:12-13. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయుము. దేవుని వలన మేము సూర్య కార్యములు జరిగించేదము. మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. అవును, మన శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. ఈనాడు మనిషికి శత్రువులుగా అనారోగ్యము, చింతలు, జగడములు ఇంకా ఎన్నో ఉన్నవి. మన అనుదిన జీవితంలో వీటిలో ఏదో ఒక దానిని మనం ఎదుర్కొంటూనే ఉంటున్నాము. కొన్నిసార్లు అపజయాలు, కలవరాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ శాపగ్రస్తమైన లోకములో వీటన్నిటినీ నీవు ధైర్యముగా ఎదుర్కోవాలనంటే ఆ క్రీస్తును ఆశ్రయించి ఆయన రక్తంలో శుద్ధి పొందుకోవాలి. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించాను అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. జాన్ 16:33. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. లోకంలో మీకు శ్రమలు కలగవు అని దేవుడు మనతో చెప్పలేదండి. లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి. శ్రమలు ఉన్నా ఆ శ్రమల్లో నేను మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టను. ధైర్యం తెచ్చుకోండి, నేను ఈ లోకాన్నే జయించాను కాబట్టి నేను మీకు తోడుగా ఉండి మీరు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను కూడా జయించుటకు మీకు శక్తిని అనుగ్రహిస్తాను అని దేవుడు వాక్యం ద్వారా మనకు సెలవిస్తున్నాడు. అవును, ఈరోజు వాక్యం ఏంటున్న మీరు అనేక శత్రువులను, అంటే అనారోగ్యం, సమస్యలు, చింతలు, ఇలాంటివి అనేక శత్రువులను ఎదుర్కొంటున్నారా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనం వాటిని జయించగలుగుతాం అనే విషయాన్ని గ్రహించండి. కాబట్టి ప్రభువును ఆశ్రయించినప్పుడు ఎన్ని రోగాలు, వేటకాని ఉరులు వచ్చినా మనం తప్పించబడతాము అనే విషయాన్ని గుర్తించండి. నీవు ఈరోజు ఆకలితో, అప్పులతో అలమటిస్తున్నావా? అయితే నీ చేతిలో ఉన్న ఆ కొంచెము ఆయన చేతిలో పెట్టు. అవునండి, ఆనాడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆయన చేతిలో పెట్టగా పురుషులు మాత్రమే 5,000 మంది ఉన్నా ఆ జన సమూహం అంతా తృప్తిగా తిని మిగిలిపోవునంతగా ఆశీర్వదించాడు. బుడ్డిలో ఉన్న కొంచెము నూనె ఉన్న విధవరాలి కుండను ఆయన ఆశీర్వదించినప్పుడు వారి అప్పులు తీరుట మాత్రమే కాక వారికి జీవనాధారము కూడా కలిగింది. అవగింజంత విశ్వాసం ఉంటే దేవుని అద్భుత కార్యాలను చూడగలవు. మార్తా, నీవు నమ్మితే దేవుని మహిమ చూడగలవు అన్నాడు యేసు ప్రభు. అలాగే చనిపోయి సమాధి చేయబడి అప్పటికే 4 దినములై కుళ్ళిపోయిన ఆమె సహోదరుడైన లాజరు సమాధి యొద్దకు వెళ్ళి, లాజరు బయటికి రా అని ప్రభువు ఒక్క మాట అనగానే ప్రేత వస్త్రములతో చుట్టబడిన అతడు బయటికి రావటం చూసింది. అందుకే ఈరోజు మీరు ఆకలితో ఉన్న, అప్పులతో ఉన్న, ఎన్ని సమస్యల్లో అలమటిస్తున్నా, ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నా, నీవు కలిగిన ఆ కొంచాన్ని ఆయన చేతిలో ఎప్పుడైతే మీరు పెడతారో అప్పుడు దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదిస్తారు. మీరు కలిగి ఉన్న కొంచెమే అయ్యుండొచ్చు, మీకు విశ్వాసం లేకపోవచ్చు, చిన్న ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఎన్నో అద్భుతమైన కార్యాలు నీవు చూడగలుగుతావని దేవుడు వాక్యం ద్వారా మనకి చెప్పి ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథాన్ని పఠించి ధ్యానించు, విశ్వాసంతో వాటిని స్వీకరించు, ఆయన వాక్యమును నమ్మి విశ్వాసముతో ప్రార్థించు. ఎందుకంటే దేవుని వాక్యములో మన ప్రతి సమస్యకు విడుదల ఉంది. ఆయన వాక్యము నమ్మదగినది. ఆకాశము భూమి గతించిన ఆయన మాట గతించిపోదు. ఎప్పుడైతే విశ్వాసముతో ఆయన మీ సమస్యను తీర్చాడు అని ముందుగానే నమ్మి విశ్వసించి ఎప్పుడైతే ప్రార్థిస్తారో అప్పుడు ఖచ్చితంగా జవాబు చూస్తారు అనే విషయాన్ని గ్రహించండి. ఈరోజు ఒకవేళ మీ కుటుంబ జీవితంలో మీ బిడ్డల చదువుల కొరకు, వారి వివాహముల కొరకు మరియు వారి భవిష్యత్తు కొరకు చింతిస్తూ ఈ లోక మనుషుల సలహాలను, సహాయాన్ని వెతుకుతున్నావా? వద్దండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మీరు చెడ్డవారేయుండి మీ పిల్లలకు మంచివి ఇచ్చినప్పుడు అంతకంటే శ్రేష్టమైనవి నేను మీకు ఇస్తానని ప్రభువు అన్నాడు. ఈ లోక మనుషులని ఆశ్రయించవద్దు. నీవు దేవుని విశ్వసించినట్లయితే, నీవు ఆశ్రయించినట్లయితే, నీవు దేవుణ్ణి నమ్మినట్లు అయితే దేవుడే ఖచ్చితంగా మీ ఆశలను, కోరికలను తీరుస్తాడు. మీ సమస్యల నుంచి గొప్ప విడుదలను అనుగ్రహిస్తారు అనే విషయాన్ని గ్రహించండి. కనుక మన ప్రభువు పరిశుద్ధుడై ఉన్న లాగున మనమును పరిశుద్ధులముగా, పరిపూర్ణులుగా ఉండాలి.
శత్రు బలమంతటి మీద ఆయన మనకు అధికారం ఇచ్చి ఉన్నాడు. అంతేగాక తన పరిశుద్ధాత్మను మనకిచ్చి పరలోకంలో స్థలాలు సిద్ధపరచడానికి వెళ్ళాడు. మనలను ఒంటరిగా విడవలేదు, ఆయన మనకు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోకండి. మరి ఇంతగా మనలను ప్రేమించి ఆయన మనల్ని వెంబడిస్తూ కాపాడుతూ ఉంటే ఇంకా నీవు నీ జీవితంలో అవిశ్వాసంతో, అవిధేయతతో, అపవిత్రముతోనే ఉంటూ దేవుణ్ణి దుఃఖపరిచే వ్యక్తిగా ఉన్నావా? ఒకవేళ ఉన్నట్లయితే అక్రమము చేయు వారులారా మీరెవరో నేను ఎరుగను అని దేవుడు ఆ సమయంలో అంటాడు. అప్పుడు నీ గతి నరకమే. కాబట్టి ఇప్పుడైనా నీ కొరకు సిలువలో మరణించి మరణాన్ని గెలిచి పునరుద్ధాన శక్తినిచ్చే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన చెప్పిన రీతిగా నడుచుకోండి. అలాగే ఈరోజు వాక్యం వింటున్న మీలో ఎవరైనా సమస్యలను చూసి భయపడుతున్నారా? మనుషుల సహాయం కోసం వెతుకుతున్నారా? లేదండి, మనుషుల సహాయము వ్యర్థము. ఆపత్కాలములో ఆయన నమ్మదగిన సహాయకుడు అనే విషయాన్ని మర్చిపోకండి. కాబట్టి భయపడకండి, భయపడకు, నీకు శుభమవును గాక, ధైర్యము తెచ్చుకొమ్ము అని ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నారు అనే విషయాన్ని గ్రహించండి. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, విశ్వాసంతో ముందుకు సాగండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, పరలోకమున్న మా తండ్రి, ఈరోజు వాక్యం వింటున్న మీ బిడ్డల్లో ఎవరైతే భయపడుతూ, కృంగిపోతూ, నిరుత్సాహంలో ఉన్నారు, ఇప్పుడే మీ బిడ్డలను ధైర్యంతో నింపమని, శత్రువులను జయించే బలాన్ని అనుగ్రహించమని, బలపరచమని, ఈ లోకంలో వచ్చి అనేక సమస్యలను ఎదుర్కొనే శక్తిని దయచేయమని, విశ్వాసాన్ని దయచేయమని, మీ కృప మాకు అనుగ్రహించమని, ప్రతి విషయంలోనూ మీరే మాకు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. సమస్త మహిమ ప్రభువైన యేసుక్రీస్తునకే కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.